భారతీయుల ఇష్టదైవం గణపతి. వినాయక చవితి రోజున జరిగే హడావిడే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వినాయకుడు ఒక దేవత మాత్రమే కాదని, ఈ ప్రకృతిలో శక్తికి ప్రతిరూపమని నమ్మేవారు లేకపోలేదు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా గణేశుని ప్రతిరూపం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయంటారు పెద్దలు. మనిషికి వస్తువులు చాలా పెద్దవిగా కనిపిస్తాయట. ప్రమాదాన్నైనా అవకాశాన్నైనా ముందుగానే పసిగట్టగల దూరదృష్టి పెంపొందించుకోవాలని ఇవి చెప్తున్నాయన్నమాట. తొండం, ఏనుగు తొండం నోటికి అడ్డంగా ఉంటుంది. చెట్లని పెళ్ళగించడం దగ్గర నుంచి ఆహారాన్ని అందుకోవడం వరకు అన్ని పనులు చేసేస్తుంది. అది చేస్తాం ఇది చేస్తామని నోటి మాటగా వాగ్దానాలు చేయడమే కాదు, ఆ మాటల్ని నిజం చేసుకోవాలని సూచన అందిస్తుంది. చేతులు, రోజులు మారాయి. ఒకేసారి 4 పనులు చేయందే జీవితం గడవడం లేదు. దీన్నే మల్టీ టాస్కింగ్ అంటున్నాం. వినాయకుని 4 చేతులు ఈ మల్టీ టాస్కింగ్ని సూచిస్తున్నాయి. పైగా ఒక్కో చేతిలో ఉండే వస్తువు ఒక్కో లక్షణానికి ప్రతీక. వినాయకునికి ఒక చేతిలో మోదకం అనే తినుబండారం కనిపిస్తుంది, ప్రపంచాన్ని ఆస్వాదించాలి. మరో చేతిలో గొడ్డలి లాంటి ఆయుధం ఉంటుంది, పోరాటానికి వెనుకడుగు వేయకూడదు. ఇంకో చేతిలో కమలం ఉంటుంది, ప్రపంచంలో ఉంటూనే అతీతంగా ఉండడానికి, జ్ఞానం కోసం ప్రయత్నించడానికి, తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కమలం చిహ్నం. 4వ చెయ్యి అభయాన్ని అందిస్తూ ఉంటుంది, సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఉదరం, వినాయకుని ఉదరం సమృద్ధికి చిహ్నం. ఆహారాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలనే సూచన. నిండైన పొట్ట ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాలు ఇప్పుడు ఇంటింటా కనిపిస్తున్నాయి. నిజానికి లాఫింగ్ బుద్ధాని పోలిన వినాయకుడు మనకి ఉండనే ఉన్నాడు కదా. ఎలక చపల చిత్తంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మన ఇంద్రియాలు అంతే, ఎటువైపు పడితే అటువైపు పరుగులు పెడుతూనే ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలనే సూచనని మూషిక వాహనుడు అందిస్తున్నాడు. మూషికాన్ని అహంకారానికి చిహ్నంగా పోల్చేవారు లేకపోలేదు. దాని మీద కూర్చోవడం వల్ల ఆ అహంకారాన్ని అణచివేయాలనే సూచన కూడా కనిపిస్తుంది. ఆసనం, చాలా సందర్భాల్లో వినాయకుడు ఎడమకాలు ముడుచుకొని కుడికాలు కిందకి ఉంచి కనిపిస్తాడు. ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వాన్ని ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు. మనిషికి కావాల్సింది అదే కదా, స్థిరచిత్తంతో ఉండాలి, కానీ ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనే అప్రమత్తత ఉండాలి. ఇవండి వినాయకుని రూపం వెనుక కనిపించే అర్థాలు. ఇవి నిజం కావచ్చు. ఈ వాదనలన్నీ భక్తులు తమకు అనుగుణంగా ఏర్పరచుకున్నవి కావచ్చు, కానీ మన రోజువారీ జీవితంలో ఉపయోగపడేవే కదా.